హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ హ్యాపీ హార్ట్స్. నేను మీ శ్రావ్య. ఈరోజు నేను చూపించబోయే రెసిపీ పేరేంటి అంటే చింత చిగురు కూర. సో ఈ చింత చిగురు కూరకి కావాల్సిన పదార్థాలు ఏంటో మనం ఇప్పుడు చూద్దాం. చింత చిగురు ఇలా మిక్సీ చేసుకుంటాము, ఉప్పు పసుపు వేసి. ముందు చింత చిగురు క్లీన్ చేసుకోవాలి. అది క్లీన్ చేసుకొని తర్వాత కడిగి తర్వాత ఉప్పు పసుపు వేసి కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకోవాలి. 5 నుంచి 6 ఉల్లిపాయలు ఇలా పెద్ద ముక్కల్లాగా కట్ చేసుకోవాలి. అప్పుడే ఈ కర్రీకి టేస్ట్ చాలా బాగా ఉంటుంది. ఒక 3 నుంచి 4 పచ్చిమిర్చి సన్నగా చిలికలు చేసుకొని వేసుకోవాలి. అలాగే కొంచెం కరివేపాకు. ఇప్పుడు మనం కర్రీ తయారు చేసుకునే విధానం చూద్దాం. ఆయిల్ వేసి కొంచెం ఒక 1.5 టేబుల్ స్పూన్ అంత ఆయిల్ పడుతుంది. అందులో ఆవాలు, జీలకర్ర, మినపప్పు, పచ్చెనపప్పు, ఒక 2 ఎండుమిర్చి, చిన్న వెల్లుల్లిపాయలు అయితే ఒక 10 దాకా వేసుకుంటున్నాను నేను. పెద్దవి ఉన్నాయనుకోండి ఒక 5-6 వేసుకుంటే సరిపోతుంది. వెల్లుల్లిపాయ ఫ్లేవర్ బాగా ఇష్టపడే వాళ్ళైతే ఇంకా ఎక్కువ కూడా వేసుకోవచ్చు. సో ఇవి బాగా ఫ్రై అవ్వాలి. వెల్లుల్లిపాయలు కూడా ఫ్రై అయిన తర్వాత మనము పచ్చిమిర్చి ఇంకా కరివేపాకు వేసుకున్నాము. ఇవి కూడా ఫ్రై అయ్యాక ఆనియన్స్ వేసి బాగా మగ్గపెట్టాలి. సో మనము పచ్చిమిర్చి కరివేపాకు ఫ్రై అయ్యాక ఆనియన్స్ కూడా వేసి ఫ్రై చేసుకుందామండి. సో ఆనియన్స్ కొంచెం పచ్చివాసన పోయిన తర్వాత, కొంచెం ట్రాన్స్పరెంట్ అయిన తర్వాత మనం ఉప్పు పసుపు వేసి కాసేపు మగ్గించుకుందాం. అయితే ఈ చింత చిగురు కూర స్పెషాలిటీ ఏంటంటే, నాకు అసలు చింత చిగురు ఇష్టం ఉండదండి. పులుపు పడేవి జనరల్గా ఇష్టపడను అనమాట. సో ఇది మా మదర్ రెసిపీ. మా అమ్మ ఇలా చేసి పెడతా, నాకు ఎందుకు తినవో చూస్తా అని చెప్పేసి చేసిందనమాట. ఐ వాజ్ నాట్ ష్యూర్ నేను తింటానని కూడా అనుకోలేదు. కానీ అసలు అన్నంలో కలుపుకొని తింటే నిజంగా చాలా బాగుంటుందండి. పులుపు ఇష్టపడని వాళ్ళు ఇలా ట్రై చేసి చూడండి. మీకు చింత చిగురు కూర కూడా మీరు తినాలనుకుంటారు ఇలా చేస్తే. సో ఉప్పు పసుపు వేసేసుకుందామండి మనం. ఇవి ఫ్రై అవ్వడానికి ఈజీగా 10 నుంచి 15 నిమిషాలు పడుతుంది. ఈలోపు మీకు వేరే పని ఉన్నా మీరు చేసుకోవచ్చు సైమల్టేనియస్గా. ఈ ఆనియన్స్లో వేసిన ఉప్పు కరెక్ట్గా ఆనియన్స్కి సరిపడానే వేసుకోండి. చింత చిగురికి ఉప్పు మనం ఆల్రెడీ గ్రైండ్ చేసేటప్పుడు వేసేస్తాము. సో మళ్ళీ వేసుకోవాల్సిన అవసరం లేదండి. సో చింత చిగురు ఉప్పు పసుపు వేసి కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకున్నానండి. ఆనియన్స్ ఆల్మోస్ట్ ఫ్రై అయిపోయినాయి. సో ఇప్పుడు మనం ఈ చింత చిగురు వేసి ఫ్రై చేసుకుందాం. సో మనం చింత చిగురు వేసేసుకొని కలిపేసుకుందామండి. చింత చిగురు ఎక్కువ అవసరం లేదు, ఆ క్వాంటిటీ సరిపోతుంది. ఒకవేళ పులుపు ఇష్టపడి కొంచెం నాకు పుల్లగానే ఉంటే ఇష్టం అంటే ఎక్కువ కూడా వేసుకోవచ్చు. ఫ్లేవర్స్ అన్నీ బ్యాలెన్స్ అవ్వడానికి నేను కొంచెం బెల్లం వేస్తున్నానండి. పులుపు కూరల్లో బెల్లం వేసుకుంటే ఆ ఫ్లేవర్స్ చాలా బాగా బ్యాలెన్స్ అవుతాయి. సో హియర్ కమ్స్ ద సీక్రెట్ ఇంగ్రీడియంట్, పుట్నాల పొడి, ఫ్రైడ్ చనాదాల్ పౌడర్. ఇది కనుక మనం కర్రీలో వేసుకుంటే ఆ టేస్ట్ చాలా బాగుంటుందండి. మంచి కమ్మదనం యాడ్ అవుతుంది. అలాగే టేస్ట్ తినడానికి కూడా బాగుంటుంది. గ్యాస్ట్రిక్ ఇష్యూస్ ఉన్నవాళ్ళు, అసిడిటీ ఉన్నవాళ్ళు ఇది అవాయిడ్ చేయొచ్చు. సో పుట్నాల పొడి వేసేసామండి. కాసేపు ఫ్రై చేసుకొని కారం వేసుకొని దించేసుకోవడమే. సో టేస్టీ అండ్ హెల్దీ చింత చిగురు కర్రీ తయారైపోయిందండి. ఒక్కసారి ఇలా చేసుకొని అన్నంలోకి తిని చూడండి, చపాతీలోకి కూడా బాగుంటుంది. ఇది రెసిపీ ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్స్లో చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ద వీడియో.